సీను సీను నువ్వే నా నాను. ఆ పాడు. సీను సీను నువ్వే నా డాను. ఆ పాడు. శ్రీను శ్రీను నువ్వే నా డాను. ఆహా, బాగా పాడుతున్నారు. పాప ఆయన డాన్ అని ఫీల్ అవడమే తప్ప ఇంట్లో లేడీ డాన్ నువ్వు ఉండగా ఆయన ఇంకెక్కడ డాన్ అవుతాడు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవాళ్ళు. ఈ లేడీ డాన్ ఆ ఇంటి డాన్ వరకే, ఇంటి వరకే మెయిన్ అయింది ఇంట్లోనే. పాప ఆయన బయట అంతా కష్టపడి ఇంటికి వచ్చేసరికి అమ్మో లేడీ డాన్ ఉంది జాగ్రత్తగా ఉండాలి అనుకుంటాడా? అనుకుంటా. ఏం చేస్తారు బావగారు? పోలీస్. ఇది ముందే చెప్పొచ్చు కదమ్మా. పోలీస్ కనిపించే 3 సింహాలు, చట్టానికి న్యాయానికి ధర్మానికి ప్రతీకలైతే కనిపించకుండా ఇంట్లో భార్య దగ్గర అంతేగా 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 అనేవాడే భర్త పోలీస్. ఆయన అందరినీ జైల్లో పెడతాడు, ఆయన నువ్వు జైల్లో పెట్టి ఎన్ని సంవత్సరాలు అయింది? 12 years కంప్లీట్ అయి 13. కంగ్రాచులేషన్స్. ఇంకా ఆ జైలు నుంచి బయటపడడం కష్టం కదా? కష్టం. దాని బెయిల్ ఉండదు, లేదు. ఆ శిక్ష కంప్లీట్ అవడం ఉండదు. అక్కడే ఉండాలి. అప్పట్లో లవ్వా అరేంజ్డా? అరేంజ్డ్. అప్పటికే బావ పోలీసా? పోలీసు. పోలీస్ అంట వస్తున్నాడంట, నువ్వంటే బాగా ఇష్టం అంటే అప్పుడు నువ్వేం ఫీల్ అయ్యావు? మా పెద్దవాళ్ళు ఇష్టం అనేసి పోలీస్ అయితే ఉంది, మామూలు నా ముందు ఎవరైనా అంతే. ఎవరైతే ఉంది ఎవరైనా అంతేగా. సరే సిస్టర్, బావని ముద్దుగా ఏమని పిలుస్తున్నావు? ప్రసాద్ అంటావా, సీను అంటావా, ఇంకా డార్లింగ్ అంటావా, ఇంకేమైనా ఎక్స్ట్రా పిలుస్తావా? ఏమండి అంట. ఏమండి? ప్రేమగా? ఏదైనా సరే ఏమండి అంట. కోపంగా? ఏదైనా. ఏదైనా అదేనా? మార్చచ్చు కదా రకరకాలుగా. శ్రీను అంట. బావకి సీను అని పిలిస్తే ఇష్టమా, ఏమండి అని పిలిస్తే ఇష్టమా? ఏమండి అని పిలిస్తేనే ఇష్టం. ఏమండి కాఫీ తాగండి. సీను అని పిలిస్తేనే ఆయన చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాడు అంట. ఏమండి కట్ చేయి, ఇంకా ఆ పాచింతగా పెంచడొద్దు. ఇంకా ఇదిగా సీనా అని అంటే బాగా కోపం వస్తుంది ఎప్పుడైనా ఇంట్లో? ఆయనకి చాలా కోపం. బయట అది ఇంట్లో గురించి అడుగుతున్నా. ఇంట్లో కూడా ఆ ఇంట్లో కోపం వచ్చినా ఎప్పుడైనా స్ట్రెస్ బయట ఉండే స్ట్రెస్. ఇంట్లో కోపం వస్తే ఇది చెప్తారా? లేదు, ఎక్కువ మ్యూజిక్ వింటానే ఉంటారు ఆయన. అది ఇంట్లో కోపం రాగానే అని మ్యూజిక్ ఆన్, లేదంటే ఇక్కడ మ్యూజిక్ ఆన్. చలో సరదాగా టంగ్ ట్విస్టర్ ఆడదాం. తిరుమల కొండపై తోటలో విరబూసింది గులాబీ, తిరుపతి సంతలో వేడివేడి పాకంలో వేశారు తీయని జిలేబీ. తిరుమల కొండపై విరబూసింది గులాబీ. ఎక్కడ? తోటలో. మరి అది చెప్పాలి కదా. తిరుమల కొండపై తోటలో పూసింది గులాబీ. విరబూసింది. తోటలో విరబూసింది గులాబీ. మళ్ళీ తిరుమల కొండపై దగ్గర నుంచి రావాలి. తిరుమల కొండపై తోటలో విరబూసింది గులాబీ, తిరుపతి సంతలో వేడివేడి జిలేబీ. పాకంలో వేశారు వేడివేడి జిలేబీ. సారీ. ఆల్రైట్ సంజయ్ సిస్టర్, ఏంటి సంగతిలో? అంత బానే ఉందా? అంత బానే ఉంది. బానే నడుస్తుంది. ఇంటికి మహారాణి అయిన మీరు చెప్పిందంతా శాసనం అంతే, లేదంటే దబిడి దిబిడే దబిడి దిబిడే దబిడి దిబిడే. అబ్బా, మంచి మంచి కట్టుబాట్లు సార్. బావగారి పేరేంటి? రాజశేఖర్. పేరుకి రాజు ఉంటే ఏముందలే, ఇంట్లో మాత్రం సేనాధిపతే కదా. అవునా? బయట మొహమాటానికైనా కాదని అనొచ్చు కదా, మనసులోంచి రాదు అసలు. కొంపతీసి బయట మొహమాటానికి కాదనిసింది అనుకో, షో చూసిన తర్వాత నన్ను రాజు అన్నావు కదా అంటాడు. నువ్వు ఎక్కడైనా రాజవు, ఇక్కడ మాత్రం సేనాధిపతి. అంతే. తరతరాలుగా యుగ యుగాలుగా మీ ఆడోళ్ళ చేతులు మా మగాళ్ళు నలిగిపోల్సిందేగా. ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది ఘోరం? 13 years. 13 years. ఏం చేస్తాడు బావ? బిజినెస్ చేస్తారు. ఏం వ్యాపారం? వెజిటేబుల్స్. ఏది బావకి ధీటుగా మనం ఒకసారి ఇద్దాం. వంకాయలు, బెండకాయలు, టమాటాలే. బావ అసలు అమ్మా ఇంత బాగా చెప్తుందేంటి అనుకోవాలి. చెప్పు. వంకాయలు, వంకాయలు, బెండకాయలు, టమాటాలే, కొత్తిమీర, గోంగూర, పాలకూర. రెడీ సిస్టర్, కమాన్. ఏం లేదు, మనలో ఉన్న టాలెంట్ అస్సలు తొక్కొద్దు, దాన్ని ఎవరు తొక్కలేరు. కమాన్. వంకాయలు, బెండకాయలు, టమాటాలే, గోంగూర, కొత్తిమీర, కరివేపాకే. వంకాయలు, బెండకాయలు, టమాటాలు. మళ్ళీ క్లారిటీగా రాలేదు. వంకాయలు, బెండకాయలు, టమోటాలు. బావ ఇలా మార్కెట్ లో నవ్వుతూ ఇస్తాడా? రెడీ, యాక్షన్. ఇప్పుడు సీరియస్. వంకాయలు, బెండకాయలు, టమోటాలు. దీర్ఘం తీయాలి లాస్ట్ లో. వంకాయలు, బెండకాయలు, టమాటాలే. ఈసారి రెడీ. వంకాయలు, బెండకాయలు, టమోటాలు. ఎంత బాగా చెప్తున్నారు అసలు. మీ వాయిస్ కి ఎగ్జాక్ట్లీ యాప్ట్ అయిందబ్బా. అప్పట్లో లవ్వా?
లవ్ లేదు, అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్ లో కూడా లవ్ ఉంటది కదా. అసలు మాకు అప్పుడు నాకు 16 years, నాకు పెళ్ళంటేనే ఏదో తెలియదు. ఏంటి బావ అంత తొందరగా చేసుకున్నాడా? ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా. పెళ్ళంటే ఏదో అనుకున్నాను అప్పట్లో. అప్పట్లో మళ్ళీ పెళ్ళి తెలిసింది. అంటే సరదాగా ఉంటదిలే, కొత్త బట్టలు అది కూడా వేసుకోవచ్చు. తెలియదు కదా. ఆ. మళ్ళీ స్టార్ట్ అయింది. ఏమి స్టార్ట్ అయింది? ఇవే ఫ్యామిలీ, పిల్లలు, తోమడము అన్ని. ఆ ఊరుకో, బావే గిన్నెలు తోగుతున్నాడు, బావే అయ్యో బట్టలు గిన్నె ఉతుకుతున్నాడు. గిన్నె కూడా ఎత్తానండి, మేమే ఎత్తాలి. ఇంకా ఫీల్ అవుతున్నాడు నేను రాజు అని. నువ్వు సేనాధిపతి అని ప్రూవ్ చేయాలి అక్కడ. ఓరెడి అబ్బా పెట్టాగరా ఫిట్టింగ్. సరదాగా ఒక టంగ్ ట్విస్టర్ దడదడ చెప్పేయాలి. ఓకే. పలుకుబడి ఉన్న పిల్లి పులి దగ్గరికి వెళ్లి పరేషాన్ చేసింది. పరేషాన్ అయిన పులి 12 గల్లీలు తిరిగి పాలు తాగింది. సరే, ఇంకొకసారి చెప్పండి. పలుకుబడి ఉన్న పిల్లి పలుకుబడి ఉన్న పిల్లి పులి దగ్గరికి వెళ్లి పులి దగ్గరికి వెళ్ళి పరేషాన్ చేసింది. పరిశాన్ చేసింది. పరేషాన్ అయిన పులి పరిశాన్ అయిన పులి 12 గల్లీలు పరిగెత్తి 12 గల్లీలు పరిగెత్తి పాలు తాగింది. పాలు తాగింది. యాక్షన్. పలుకుబడి ఉన్న పిల్లి ఆ. పులి దగ్గరికి వెళ్ళి పరిశాన్ చేసింది. ఆ. పరిశాన్ చేసిన పులి పిల్లి దగ్గరికి వెళ్ళి పాలు తాగింది. పులి పిల్లి దగ్గరికి వెళ్ళి పాలు తాగింది. ఆహా, అసలు ఈ ఘోరం సోషల్ నెట్వర్క్ లో కూడా ఎక్కడికో వెళ్ళిలా ఉంది. ఆల్ రైట్, నెక్స్ట్ మా సిస్టర్ పేరేంటో తెలుసా? భూమిక. అంటే అప్పట్లో ఆ భూమిక, ఇప్పుడు ఈ భూమిక. దడ్ 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 దడ్. ఒక్కడి పేరేంటి? భూమి. ఒక్కడి పేరేంటి? మీ ఒక్కడి పేరు? కిషోర్. ఎక్కడ దొరికాడు కిషోర్? తిరుపతిలో దొరికాడు. తిరుపతి సంతలో కాదు, ఏదో సంతలో దొరికినట్టు. ఎక్కడ దొరుకుతాడు? తిరుపతిలోనే. లవ్ అంట కదా. ఆ. ఆ. అవును అవునా? అవును. తిరుపతి కాలేజీలోనా, ఇంటి పక్కన? కాలేజ్ లో కాలేజ్ ప్లస్ ఇంటి పక్క. అందుకే ఇంటి పక్కన ఉన్న వాళ్ళు ఒకే కాలేజీలో ఉన్నారో చూసి ఆ కాలేజీలో వేయకూడదు అసలు. లేదు, ఆ. నేను కాలేజ్. మీరు కాలేజ్ ఏం చదువుతున్నారు? నేను డిగ్రీ. డిగ్రీ. లేడీస్ కాలేజ్. లేడీస్ కాలేజ్ కాదు, కోయడ్. కోయడే. Yes. ఆయన ఏం చేస్తున్నాడు అక్కడ? టీటీడీ ఎంప్లాయ్, ఇంటి పక్కన ఉన్నారు. అచ్చా, ఆయన ఎంప్లాయ్ ఎప్పటికి? ఎప్పటికి. మన తిరుమల తిరుపతి దేవస్థానం మందే అయితే. ఆ. అంట. ఎక్కడ చూసాడంట ఫస్ట్? ఇంట్లోనే, ఇంటి దగ్గరే. ఇంటి దగ్గరే. మీరెందుకు అంటే బయటికి రావడం అని లోపలికి వెళ్ళేవారా? చూసి కాలేజ్కి వచ్చాడా డైరెక్ట్? కాలేజ్కి వచ్చేవాళ్ళు, ఇంటికి రాకుండా. ఇంటి దగ్గర ఉండేవాళ్ళు. అప్పుడు తెలీదు, ఆ, కామన్ ఫ్రెండ్లీగానే అందరూ ఉన్నారు. వచ్చి మాట్లాడేవాడు అప్పుడు. వేరే వాళ్ళు క్లోజ్ గా ఉన్నారు, నేను కాదు. ఆ, మళ్ళీ తర్వాత లేట్ గా మళ్ళీ నేను క్లోజ్ అయ్యాను. లేట్ గా వేరే వాళ్ళు క్లోజ్ అయితే జలసి వచ్చినట్టుంది. కిషోర్ ఇంత బాగుంటే ఆమె లేదు, ఆడితో మాట్లాడుతుంది. అవును, అలాంటిది. లేట్ గా క్లోజ్ లేటెస్ట్ గా పెళ్లి చేసుకున్నావు. అవును. ఓకే, సూపర్. ఇంట్లో ఎవరు చెప్పారు మరి ఫస్ట్? ఇంట్లో ఆయనే చెప్పారు. ఆయనే చెప్పుకున్నాడు. ఆయన బాధలు ఆయనే పడ్డాడు. అంతే మరి, తప్పదు కదా.